తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులను జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్ ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఏడాదికి 3 చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోనికి తీసుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు సినీ రంగానికి సేవలందించిన వారికి 6 ప్రత్యేక అవార్డులు ప్రకటించారు. అలాగే తెలంగాణ వైతాళికుడిగా కీర్తి గడించిన కాళోజీ నారాయణరావు బయోపిక్ ప్రజాకవి కాళోజీకి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. 2014 ఉత్తమ చిత్రాలుగా రన్ రాజారన్, పాఠశాల, అల్లుడు శ్రీనును ప్రకటించారు. అలాగే 2015 ఉత్తమ చిత్రాలుగా రుద్రమదేవి, కంచె, శ్రీమంతును ఎంపిక చేశారు. ఇక 2016 ఉత్తమ చిత్రాలుగా శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్ ను అనౌన్స్ చేశారు. ఇక 2017 ఉత్తమ చిత్రాలుగా బాహుబలి 2, ఫిదా, ఘాజీని ఎంపిక చేశారు. ఇక 2018 ఉత్తమ చిత్రాలుగా మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెంను ప్రకటించారు. మహర్షి, జెర్సీ, మల్లేశంను 2019 ఉత్తమ చిత్రాలుగా అనౌన్స్ చేశారు. ఇక అలవైకుంఠపురంలో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ ను 2020 ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేశారు. అలాగే RRR, అఖండ, ఉప్పెనను 2021 ఉత్తమ చిత్రాలుగా ప్రకటించారు. 2022 ఉత్తమ చిత్రాలుగా సీతారామం, కార్తికేయ 2, మేజర్ ప్రకటించారు. 2023 ఉత్తమ చిత్రాలుగా బలగం, హనుమాన్, భగవంత్ కేసరిని ఎంపిక చేశారు. ఇక స్పెషల్ అవార్డులకు గాను ఎన్టీఆర్ అవార్డు బాలకృష్ణకు, పైడి జయరాజ్ అవార్డు మణిరత్నంకు, కాంతారావు అవార్డు విజయ్ దేవరకొండకు, బిఎన్ రెడ్డి అవార్డు డైరెక్టర్ సుకుమార్కు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావుకు, రఘుపతి వెంకయ్య అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్కు ప్రకటించారు. 2015 ఉత్తమ చిత్రాలుగా రుద్రమాదేవి, కంచె, శ్రీమంతుని ఎంపిక చేశారు. 2016 ఉత్తమ చిత్రాలుగా శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్ ను అనౌన్స్ చేశారు. ఇక 2017 ఉత్తమ చిత్రాలుగా బాహుబలి 2, ఫిదా, ఘాజీని ఎంపిక చేశారు. 2018 ఉత్తమ చిత్రాలుగా మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెంను ప్రకటించారు. లవైకుంఠపురంలో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ ను 2020 ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేశారు. అలాగే RRR, అఖండ, ఉప్పెనను 2021 ఉత్తమ చిత్రాలుగా ప్రకటించారు. 2022 ఉత్తమ చిత్రాలుగా సీతారామం, కార్తికేయ 2, మేజర్ ప్రకటించారు. 2023 ఉత్తమ చిత్రాలుగా బలగం, హనుమాన్, భగవంత్ కేసరిని ఎంపిక చేశారు.